వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవైపు అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలు, దానికి తింగర సమాధానాలు అధికార పక్షం. ఒకవైపు ఇది హీట్ ఎక్కిస్తుంటే ఇంకోవైపు పీసీసీ అధ్యక్షుల మార్పుపై ఒక రచ్చ జరుగుతుంది. దాంట్లో ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు అని ప్రజలు నమ్ముతున్నారు. మనం ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ మేము ఉద్యోగులం మాత్రమే అంటూ ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు. సో వీటన్నిటిపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్. సార్ నమస్తే. సార్, ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు అంటే ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేసేవాళ్ళు అనుకున్నాం, కానీ నిన్నటి వరకు తెలీదు వాళ్ళు ఒక ఉద్యోగులు అనే విషయం. అదే అధిష్టానం రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి, పోకపోతే ఉద్యోగం ఊడుతుంది. ఒక ఐటీ శాఖ మంత్రిగా మాట్లాడడం ఏమనిపించింది? తెలంగాణ ప్రజలకి నిజంగా ఈ విషయంలో బుద్ధి రావాలి. ఎందుకు రావాలంటే, జాతీయ పార్టీలను సరదా పెడితే ఎప్పటి నుంచో మొత్తుకుంటాడు కేసీఆర్, మొత్తుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు సీల్డ్ కవర్లు ముఖ్యమంత్రులు ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ తీసుకెళ్ళి మోటార్లు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి, మన తెలంగాణ సంపదను దోచి ఆ కాంగ్రెస్ ముసులో లేదాన పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరారన్న విషయం తెలిసింది, జగవెరిగిన సత్యం. ఇవాళ ఇన్ని తెలిసి కాలు చేయకూడదు కట్టుకుని మనం ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత మన నీళ్లు నిధులు నియామకాలన్న ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రంలో మన నిధులు దురుపయోగం అవుతుంటే ఏం చేస్తున్నాం? మన చేతకంతనమే కదా, ఒప్పుకోవాలి ప్రజలు. రెండోది, వీళ్ళ బతుక్కి గ్యారంటీగా అది కూలి బతికే. సీల్డ్ కవర్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రి లేదంటే ఒక మంత్రి అవ్వాలని అర్రులు చేస్తే ఇలాగ కూలి బతికే ఉంటుంది. అదే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న ప్రజాప్రభుత్వాల్లో అభిష్టానికి మేరకు వాళ్ళకి తగ్గట్టు సముచిత స్థానాలు ప్రాంతీయ పార్టీలు ఇచ్చినప్పుడు, నాకు తెలిసి 10 సంవత్సరాల ఏ ప్రాంతీయ పార్టీలో తీసేసిన మంత్రులు ఉన్నారు, పనిచేసిన మంత్రులు ఉన్నారు, పనిచేయని మంత్రులు ఉన్నారు. కానీ మేము కూలీలో మాట్లాడినోడు ఎవడు లేడు. ఇది జాగ్రత్తగా గమనించాలి ప్రజలు. రెండోది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకి సేవ చేసే దగ్గర జీతగాళ్ళం అని మాట్లాడడం అంటే ఎంత తెలివి తక్కువతనో ఆలోచించి. అంటే ప్రతిఫలాన్ని ఆశించి ప్రజాసేవ బయట పెట్టినరా, లేదంటే ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడినరా? ఫ్రస్ట్రేషన్ కాబట్టి అదే ఓపెన్ గా మాట్లాడిన పరిస్థితి. నీకు మళ్ళీ చెప్తున్నాను, 1 కోటి 2 కోట్లు 4 కోట్లు మ్యాక్సిమం స్లాబ్లో ఏ రూపాయి దక్కని నిరుపయోగ నిస్సహాయ స్థితిలో ఉన్న మంత్రులు. దమ్మిడి ఆదాయం సిక్కట్లేదు, వాళ్ళకి ఏ పని కావట్లేదు. మరి అలాంటి ఇలాంటి పేలాపనలు కాకపోతే ఇంకెలాంటి పేలాపనలు పేలుతారు? నువ్వు క్వశ్చన్ బాగా చెప్పావు. అసెంబ్లీ సమావేశాల్లో తెంగర ప్రశ్నలు అడిగితే తెంగర సమాధానాలని. తెంగరోళ్ళు తిరణాలకు తీసుకెళ్తే ఏమవుద్ది? తెంగరోళ్ళని అసెంబ్లీ సమావేశాలకు తీసుకెళ్ళారు తిరణాల బదులు. అది తెలుసుకోవాలి ప్రజలు. ఎందుకంటే తలా తోక ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కాదు ఫస్ట్ థింగ్. రెండోది, ఎంతో మాట్లాడి బట్టి విక్రమార్క గారు, దుద్దుల శ్రీధర్బాబు గారు, నెక్స్ట్ మనకి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకోటికి నోరు తిరగదు. సో అట్లాంటి శ్రీధర్ బాబు గారి మాట్లాడడం ఏంటి? శ్రీధర్ బాబు గారు అమ్మా, ఆయన ఉత్తమమైన బాపడు, నిజాన్ని నిక్కచ్చిగా చెప్తాడు, చెప్పేశాడు. ఎన్నాళ్ళు దాచుకుంటాడు? రోజు మనం ఏం చేస్తారంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు బట్టి ఒక పెద్ద కుండ పెడుతున్నారు. అందరూ పాలు మిల్లీగ్రామో గ్రామో తెచ్చేయండి, దానాలు చేయండి అంటే వచ్చిన వాళ్ళు అందరూ నీళ్ళే పోస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత నేలకొండ చూసి ఒకటోసారి చూశాడు, రెండోసారి చూశాడు. 2.5 సంవత్సరాలు బట్టి అదే నేలకొండ చూసి మరి శ్రీధర్బాబు గారు కూడా మాడిపోతే ఇంకెవరు మాడతారు? సో అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి కుర్చీకి ఒక గండం ఏర్పడినట్టు చూసుకోవచ్చు. ఎవరా మాట్లాడేది? పైకి మళ్ళీ చేస్తా నోరు మూసుకుని ఉండమానండి. ఆంధ్రప్రదేశ్ నీ పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూసుకో. ఇక్కడ ఆవేశపడుతున్న కవితమ్మ ఉంది, 4 రోజులు ఖాళీ నడకం జరగాలి, పనిపాటు లేని పనికిమాలిన కోతి పనులు చేయాలి. చూడు, ఆయన జాతీయ పార్టీ పెట్టినప్పుడు మొత్తం మహారాష్ట్ర పరిసర ప్రాంతాలంతటినీ బుగ్గిపాలు చేసిన కవితమ్మ ఇప్పుడు ఇక్కడ కూడా నానా గడ్డి అందరికీ పెడుతున్న సమయంలో మళ్ళీ ఆకర్షితురాలై మన షర్మిలమ్మని చూడు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు చేసినట్టు కవితమ్మది ఆ పోస్టు. ఈ జగ్గారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఆవేశపడడం చొద్దు దండగా. అంతేనా? ఆ పాట ఊహించలేవా? మహేష్ పరిస్థితి ఏంటి? ఇంకేంటి మహేష్ బెచ్చడాడు కూడా తర్వాత జగ్గారెడ్డినే చెయ్యాలి నెక్స్ట్ పీసీసీ అధ్యక్షుడు అని చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాడు మంత్రి కోమటిరెడ్డి. వీళ్ళిద్దరికి ఏమైనా పడరాని పరిస్థితులు కనిపిస్తున్నాయా? శ్రీధర్బాబు గారి స్టేట్మెంట్ విని కూడా మళ్ళీ వెళ్తే ఏదో అయిపోద్దని భ్రమలో ఎందుకున్నామో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. వెళ్తే ఏటి కాదు, 2 జరుగుతాయి కాంగ్రెస్లో. ఒకటి, నీటిలో గేదెని పెట్టి వ్యాపారం. అంటే ఏంటి? ఆ నీటిలో గేదె కడుపుతో ఉందో తెలీదు, దున్నపోతో తెలీదు, నీకు ఏటి లేకుండా ఓన్లీ నరిచి బయట పెట్టి దాంతో వ్యాపారం చేస్తారు. రెండోది, బయటికి తీస్తే అది ఉట్టిపోయిన గేదె. ఈ రెండింటితోనే ఏమైనా అవుతుందా? ఇది తప్ప ఇంకేముండదు. అంచేత ఊరికనే ఆవేశపడి ఆ పీసీసీ అధ్యక్షుడు అయిపోయినప్పుడు అదొక్క రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే ఆ డి శ్రీనివాస్ గారికి చెల్లింది. అదొక ఎరా, కాంగ్రెస్కి గోల్డెన్ ఎరా అంటారు దాన్ని. ఆ గోల్డెన్ ఎరా ఇంకో జన్మకు రాదు. ఇప్పుడున్న ఈ తెంగర బ్యాచ్తో అయితే అసలు కానే కాదు.
సో తింగర్ బ్యాచ్ ఒకవైపు మీరే అంటున్నారు, మరి జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ 27-28 ముహూర్తం కన్ఫర్మ్ అయింది. ఆయన కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారు వెళ్ళి జాయిన్ చేసుకుంటున్నారన్న విషయం తెలిసింది. ఈ తర్వాత మరి ఋతుపవనాలు ఎలాగుంటాయంటే ఆల్రెడీ వాళ్ళు మొబ్బులేసి ఉంది తెలంగాణ. సముద్రం లేకపోయినా తుఫాను వస్తుందేమో నాకు డౌట్గా ఉంది. సార్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు వికారాబాద్ డిసిసి అధ్యక్షులకు సంబంధించిన ఒక మీటింగ్ అటెండ్ అయిన సందర్భంలో ఒక మాట అన్నారు, పార్టీలో కష్టపడే కార్యకర్తలని నేతలని పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటది, పదవుల కోసం మీరు గాంధీ భవన్ ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, షీల్డ్ కవర్లో మేమే పంపిస్తామని. మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారి విషయంలో ఎక్కడ పార్టీకి సంబంధించిన పదవి ఆశించిన సందర్భాలు లేవు, మంత్రి పదవులు కావాలని పార్టీ పైన విమర్శలు చేసిన సిచ్యువేషన్స్ కనిపించలేవు. కనీసం ఒక ఆత్మగౌరవం కూడా, ఒక గౌరవాన్ని కూడా పార్టీ లేని పరిస్థితి. ఇప్పుడు ఆయనకి ఒకప్పుడు పిసిసి చీఫ్ ఇస్తున్నారు, కానీ అతను ఆర్థిక అండ్ వయోభారాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నాతో కాదనే తృణప్రాయంగా వదిలేడు. ఆయన అలాంటి వ్యక్తికి సముచిత స్థానం ఇచ్చేగా తీసుకోలేదని మాట్లాడడం కన్నా ఇక్కడ జరుగుతున్న దాని మీద అతనుకున్న అవగాహనతో నాతో కాదని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అన్న దాని మీద వాళ్ళ ఆత్మ పరిశోధన, ఆత్మ ప్రబోధానుసారం ప్రక్షాళన చేయాలి. ఈ రెండు చేయకుండా ఇప్పుడు మహేష్ గౌడ్ లాంటి ఇచ్చారు, నిజమే, చాలా సంతోషం, మంచి వ్యక్తే, ఎప్పటి నుంచో కాంగ్రెస్కి స్ట్రాంగ్ లీడర్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. పార్టీ మీద ఏ విధంగా పట్టు ఆయనకు సాధించుకున్నాడో ఒకసారి వినండి. ఏమన్నా వీళ్ళు బై ఎలక్షన్లు 2 గెలిచాం, మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు మనం ఇవి గెలిచినట్లో మేమే ఉన్నాం, కార్పొరేషన్లు, ఇవి మాట్లాడితే ఇవి కాదు కదా సొల్యూషన్స్. అంతర్గతంగా రగిలిపోతున్న కాంగ్రెస్ అంశాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. అప్పుడు నిజంగా నెక్కచ్చిగా పనిచేసే వాళ్ళకి మీరు సీల్డ్ కవర్లు ఇస్తారా, ఏమైనా మాట్లాడచ్చు. రాహుల్ కాంగ్రెస్కి, రెడ్డి కాంగ్రెస్కి తేడా కనిపిస్తుందా ఈ విషయంలో? 2 ఎక్స్పైరీ ప్రోడక్ట్స్. ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లోనే విలీనమైంది. రాహుల్ కాంగ్రెస్ అన్న భ్రమల్లో కాంగ్రెస్ ఉంటే ఆ భ్రమలు వేడండి. ఆ ముసలోడు బతుకున్నంతకాలం ఈయన బతకనేవారు రాహుల్ గాంధీని, ఈయన కూడా ముసలోడు అయిపోతుండు. ఇంచుమించు నా వయసు అయింది, ఆయన నేను ఆల్మోస్ట్ సమకాలికలమే, 1 సంవత్సరం ఇటు ఉంటుంది అంతే. కేవలం పార్టీ మారడం అనేది జీవన్ రెడ్డి నుంచి ఒక అడుగు పడ్డట, మిగతా సీనియర్లు లేదంటే ఎవరైతే ఒకటి చెప్తాను, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం చాలా ఉంటుంది. వాళ్ళకి కాంగ్రెస్ సిఎల్పీలో విలీనం చేసేసారు వాళ్ళు. ఇది జస్ట్ ఒక తాత్కాలిక గాలిబుడగమ్మా. ఈ అధికారం అనే గాలిబుడగలో ట్రావెల్ అవుతుంది. ఇది మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్ లేకుండా ఇంకొక 6 నెలలు ఇలా కంటిన్యూ అవ్వమను, 3వ సంవత్సరం ఎంటర్ అవ్వమను, ఈ ఫ్రస్ట్రేషన్స్ పీక్స్కి వెళ్తాయి. మామూలుగా కాదు, దాన నాగేంద్రకి రోజు కోడి అలగట్టి నువ్వే మంత్రి, నెక్స్ట్ మంత్రి, రేపు మంత్రివి, ఎల్లుండి సీల్ కవర్ వస్తుందని 4 దాకా తాత్సారం చేసుకుని వచ్చారు. స్పీకర్ కూడా 200% సహాయ సహకారాలు అందించాడు. శబాష్ అనుకున్నాం. నెక్స్ట్ పేజ్ తిరగాల వద్దా? రోజు ఎరికదా కాలక్షేపం అయితే మునుగోడు ఎమ్మెల్యే రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఇంకోవైపు అందరూ రెడీగా ఉంటారమ్మా, ఎవ్వరు ఖాళీగా ఉండరు. మీరు జస్ట్ ఒక్కసారి కేసీఆర్ జూలు వీధి నుంచి బయటకు రావడం కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆయన 4 సభలు సమావేశాలు పెట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి 4 సమావేశాల్లో మాట్లాడి ఒకసారి కలిగి తిరగడం మొదలైతే కలిగిపడిపోతారు ఆయన మీద, మీరే దిక్కుసారని. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి గెలిచి మీ దగ్గర చేరారు అని ఉందో, అది రివర్స్లో మాట్లాడుకోవాల్సిన రోజులు వస్తాయా? నాకైతే గత అనుభవాలు పునర్నమనం చేసుకుంటే గ్యారంటీగా అదే రిపీట్ అవుద్ది అనిపిస్తుంది. వీళ్ళు రాజకీయ అంధకారాల్లో బతకరమ్మ రాజకీయ నాయకులు. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం బాటలు వేసుకునే ఉంటారు వాళ్ళు. అందులో ముఖ్యంగా ప్రణాళికలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళవి. నెక్స్ట్ మనకన్నా ఎక్కువ ముందు ఫోర్కాస్ట్ చేస్తారు, ఏది నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిది వస్తుంది. అయితే ఈ కడియం శ్రీ గారి, దాన నాగేంద్ర ఇలాంటి ఎగేసుకుని పోవడానికి అంతంత ఏం అరువులు చాచరు కదా, ఇంత ఏదో ఎలగబెట్టారు కదా ఇక్కడ మన దగ్గర. అయినా సరే అక్కడ ఎలగాలి అనేది పోయడం ప్రాస్పెక్ట్ అది. సో జీవన్ రెడ్డితో ఆగదు, ఇంకా ఆగదని నేను అనుకుంటున్నా. జీవన్ రెడ్డి వైబ్రేషన్స్ ఎలా అంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినోడు ఆయన నియోజకవర్గానికి పెద్ద డెంట్ కొట్టినప్పుడు మరి తన రాజకీయ భవిష్యత్తుని డెంట్ కొట్టే ప్రాస్పెక్ట్లోనే ఆయన రాజకీయం చేస్తాడు తప్ప నేను కూడా చేయాలని అని చెప్పి మడిగట్టుకుని బయట నిలబడ్డా కదా. అయితే ఇక్కడ ఎట్లాగో రాష్ట్ర కాంగ్రెస్కి ఆయన ఉన్నంత అనుభవం క్యాబినెట్లో ఉండే ఏ మంత్రికి లేదు. అట్లీస్ట్ ఢిల్లీ కాంగ్రెస్కి అయినా జీవన్ రెడ్డి చేసిన కష్టం ఏందో, పార్టీకి అయిన కాంట్రిబ్యూషన్ ఏందో తెలుసు. అయినా ఎందుకు ఢిల్లీ కాంగ్రెస్ కూడా పట్టించుకునే పరిస్థితిలో వ్యవహరిస్తుంది? ఇప్పుడు పాలు పొంగు మీద ఉన్నప్పుడు ఏడు చేయాలి, సిమ్లో పెట్టి 2వ పొంగు 3వ పొంగు చూడాలి. ఆడపిల్లలు నీకు బాగా తెలుసు నాకన్నా. అంతేకాని ఒక పొంగు వచ్చిందని పాలు ఆపేసేవనుకో అది ఎటు కాకుండా ఉంటుందో ఉండదు, కాగినట్ట. అలా పొంగు మీద చూసే రాజకీయాలకి అలవాటు పడిపోయింది రేవంత్ రెడ్డి. ఆయనతో చేస్తున్న విన్యాసాలు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటంటే అసలు కన్నా కొసర విషయాలు మీద, ఇప్పుడు నువ్వు కోటకోటకి వెళ్ళి మీ పిల్లని పంపించు,
అడేట్ చేస్తాడు. నువ్వు సామాన్లు చిట్టి ఇచ్చింది ఏది కొనుక్కుంటాడు, ఆడి చేతిలో ఇంత పప్పును చాక్లెట్ పెట్టాడు అనుకో, దానికి తృప్తి పడిపోయి వచ్చేస్తాడు. తిరిగి నిందాబాయిస్తాడు. ఏటమ్మా బాగానే ఇచ్చాడు అతను, అంకుల్ మంచోడే అని తిరిగి నీకు చెప్తాడు. రే నేను ఇచ్చిన లిస్టులో 4 ఇవ్వలేదు, డబ్బులు తీసుకున్నాడు చూడండి, నువ్వు చెప్పినా వినడు. ఆ ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం? సో అదే ట్రాన్స్ కంటిన్యూ అవుతుంది ఆబ్వియస్లీ. అని ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని కోలు తీసుకోరు. కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం అదే. ఈడికో వారికో మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఎవడు దిక్కు లేక మన చూడు కోమటిరెడ్డి నీ నల్గొండలో 15 మందిని పిలిచాడు. టంగా 4 తగ్గొట్టి 9 మందే కాలు మధ్యలో తేలేరు. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఎవరికి పట్టుమని 10 మంది వెనకాల లేనప్పుడు ఎవరెవరిని దేకుతారు? వాళ్ళు దేకట్లేదు ఎవరు. అంతేదేంటి ఏ మొక్క లేనప్పుడు అవధం వృక్షమే మహావృక్షం అని రేవంత్ రెడ్డి కాలం బ్రహ్మాండంగా నడుస్తుంది సువర్ణయోగంలాగా. థ్యాంక్ యూ సార్. సో ఇదనమాట మొత్తానికి జీవన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంటి ముందరుండే అండ్ అక్కడ ఉండే కాంగ్రెస్ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా క్లీన్ చేసిన సందర్భం. అయితే ఈ పార్టీ మారడం, కండువా కప్పుకోవడం, జీవన్ రెడ్డి నుంచే మిగతా వారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఫ్రస్ట్రేటెడ్ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా మాజీ మంత్రులు కూడా అదే దారిన పయనిస్తారా లేదా అనేది చూద్దాం.